నమస్తే, వెల్కమ్ టు శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్. సో ఈ రోజు మనతో పాటు డాక్టర్ గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. హౌ ఆర్ యు? ఫైన్. సో ఈ రెటినా అంటే ఏంటి సార్? సో యాక్చువల్గా మనకు ఇది కన్ను డెమో అండి. ఇప్పుడు మనకు బయట పక్క కనబడే పార్ట్ వరకు ఇది ఒకటే పార్ట్ ఉంటుందన్నమాట. కన్ను వెనక భాగంలో కన్ను ఇలా ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి కంటికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ద్వారానే మనకు కంటి ఈ కిరణాలు అనేటివి అబ్జర్వ్ చేయబడి ప్రాసెస్ చేయబడి విజన్ అనేది తెలుస్తుంది. కంటి లోపలి ఈ భాగం ఉంది చూసారా, దీన్ని మనం రెటినా అంటాం అనమాట. ఈ రెటినా అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు బయట నుంచి ఉన్న కంటి కిరణాలు అనేటివి ఐలో ప్రాసెస్ చేయబడి అంటే దీని లోపలికి అబ్జర్వ్ చేయబడి బ్రెయిన్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రాన్స్ఫార్మ్ చేయబడి అది మనకు విజన్ లాగా తెలుస్తుంది అనమాట. ఓకే, ఈ రెటినాలో వచ్చే మోస్ట్ కామన్ డిసీజెస్ మోస్ట్ కామన్ అంటే నార్మల్గా రెటినా కూడా కొన్ని డిసీజెస్ ఉంటాయన్నమాట. దాంట్లో ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతి అని, హైపర్టెన్సివ్ రెటినోపతి అని, రెటినల్ వెయిన్ అక్లూషన్స్ అని, ఆర్టరీ అక్లూషన్స్ అని ఉంటాయన్నమాట. అంటే రీజన్ ఏంటంటే అన్కంట్రోల్డ్ డయాబెటిక్, శరీరంలో డయాబెటిక్ కానీ షుగర్ వ్యాధి కానీ కంట్రోల్ లేకపోవడం వల్ల ఈ కంటి లోపలి నరం రెటినా అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం అన్నమాట. అలాగే శరీరంలో ప్రెషర్ బీపీ కూడా కంట్రోల్ లేకపోతే ఈ రెటినా అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మనం హైపర్టెన్సివ్ రెటినోపతి అంటాం. అలాగే రెటినల్ వెయిన్ అక్లూషన్స్ అంటాం అనమాట. వెయిన్ అక్లూషన్స్, ఆర్టరీ అక్లూషన్స్ అంటే ఏంటంటే ఈ రెటినా లోపల మీరు చూస్తున్నట్లయితే ఈ రెడ్ కలర్ లైన్స్, బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఆర్టరీస్, వెయిన్స్ అనమాట. వెయిన్స్ అంటే మనకు శరీరంలో ధమనులు, శిలలు ఎలా ఉంటాయో రెటినా లోపల కూడా రెటినా ధమనులు, సిరలు, వాటిని ఆర్టరీస్, వెయిన్స్ అంటాం అనమాట. ఈ వెయిన్స్, ఆర్టరీస్ కూడా కొన్ని డిసీజెస్ వల్ల బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాటినే రెటినల్ ఆర్టరీ అక్లూషన్స్, వెయిన్ అక్లూషన్స్ అంటాం అనమాట. దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, దీనికి నార్మల్గా రెటినల్ వెయిన్ అక్లూషన్స్ కానీ ఆర్టరీ అక్లూషన్స్ కానీ ఎందువల్ల వస్తున్నాయంటే శరీరంలో ఉండే అంటే నార్మల్గా మనకు ఏదైనా హార్ట్ డిసీజ్ ఉండడం వల్ల కానీ, శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం కానీ, ఇంకొక పారామీటర్ ఉంటుందన్నమాట హోమోసిస్టిన్ అని చెప్పేసి. ఆ హోమోసిస్టిన్ పారామీటర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ రెటినల్ వెయిన్ అక్లూషన్స్ కానీ ఆర్టరీ అక్లూషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ సెంటర్ పార్ట్ని మనం మ్యాక్యులా అంటాం. ఈ మ్యాక్యులర్ ఏరియా లోపల మనకు వాపు వస్తుందన్నమాట, అంటే నీరు చేరుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు విజన్ అనేది డ్రాప్ అవుతుంది. కొంతమంది పేషెంట్ లోపల ఈ వెయిన్ అక్లూషన్ పేషెంట్స్ లోపల ఏమవుతుందంటే బ్లడ్ కూడా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా బ్లడ్ లీక్ అయినప్పుడు ఏమవుతుందంటే మన విజన్ అనేది ఇమ్మీడియట్గా డ్రాప్ అవుతుందన్నమాట. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్లడ్ను కరిగించడానికి ట్రీట్మెంట్ చేయాలి, వాపును తగ్గించడానికి ట్రీట్మెంట్ చేయాలి, మళ్ళీ వెయిన్ అక్లూషన్ కానీ ఆర్టరీ అక్లూషన్ కానీ రాకుండా ఉండడానికి కూడా ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఓకే, మొదలుగా వాపు తగ్గించడానికి అంటే ట్రీట్మెంట్ 3 లెవెల్స్లో ఉంటుంది. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్ అని, లేజర్ ట్రీట్మెంట్ అని, సర్జరీస్ అని. ట్రీట్మెంట్స్ మన హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయండి. అన్ని ట్రీట్మెంట్ మన హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ ఒకటి. మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మనం టాబ్లెట్స్ పెట్టి కానీ, ఓరల్ టాబ్లెట్స్ పెట్టి కానీ, ఏమైనా మల్టీవిటమిన్ పెట్టి కానీ, విటమిన్ సి టాబ్లెట్స్ పెట్టి కానీ కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్స్, ఇంజెక్షన్స్. లేజర్ ట్రీట్మెంట్ దేనికంటే కొంతమంది లోపల బ్లాక్స్ ఆల్రెడీ ఉంటాయి కానీ వాళ్ళ లోపల విజన్ నార్మల్గా మెయింటైన్ అవుతుంది. వాళ్ళ లోపల మళ్ళీ బ్లీడింగ్ రాకుండా ఉండడానికి కానీ, మళ్ళీ వాపు రాకుండా ఉండడానికి కానీ ప్రికాషన్ కొరకు మనం లేజర్ చేస్తుంటాం అనమాట. కొంతమంది లోపల ఇంజెక్షన్స్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇంజెక్షన్స్ ఎప్పుడు చేస్తుంటాం అంటే ఈ రెటినల్ వెయిన్ అక్లూషన్స్ వల్ల కానీ ఆర్టరీ అక్లూషన్స్ వల్ల కానీ బ్లాక్స్ వచ్చినప్పుడు మనం వాపు అంటే కంటి నరం సెంటర్, ఇప్పుడు చెప్పాను కదండి సెంటర్ నరం లోపల వాపు వచ్చిందని, ఆ వాపును తగ్గించడానికి మనం కంటికి ఇంజెక్షన్స్ చేస్తాం అనమాట. కంటికి ఇంజెక్షన్ చేసినప్పుడు ఆ వాపును అనేది కంట్రోల్ చేయబడుతుంది. దాంతోపాటు మనకున్న లాస్ట్ ఆప్షన్ ఏంటంటే సర్జరీ. సర్జరీలో ఏం చేస్తామంటే కంటి నరం ముందు బ్లడ్ క్లాట్ వస్తుంది కదండి, ఆ క్లాట్ని అంతా తీసేసి మళ్ళీ రెటీనాని సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సెట్ చేసిన తర్వాతనే మనకు విజన్ ప్రాసెస్ అనేది మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట.